హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్హెచ్ అప్డేట్స్. సో చాలామందికి ఇంకా గ్రేస్ మార్క్స్ గురించి డౌట్స్ ఉన్నాయి కదా, రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి మేము గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అయినామా కామా అని, అండ్ వగేరా ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎప్పటివరకు లాస్ట్ డేటు, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. అండ్ మ్యాథ్స్ నో మోర్ లైవ్ సెషన్స్ ఫ్రమ్ టుమారో. అండ్ ద థింగ్ ఈజ్ దట్ సో గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే పర్ సబ్జెక్ట్ 30 గ్రేస్ మార్క్స్, 30 and 23 గ్రేస్ మార్క్స్, 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. అండ్ మనకి 5 సబ్జెక్ట్స్ వరకు అయితే మ్యాక్సిమం మనమైతే అప్లై చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఈ గ్రేస్ మార్క్స్ అయితే. అండ్ కమింగ్ అబౌట్ ఎన్ని హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 26, ఒక సబ్జెక్ట్కి 26 మార్క్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు. సో కొందరికి డౌట్స్ ఉన్నట్టున్నాయి, ఇంటర్నల్స్కి అప్లై చేసుకోవచ్చా, ఎక్స్టర్నల్స్కి అప్లై చేసుకోవచ్చా అంటే ఇంటర్నల్స్కి అండ్ ఎక్స్టర్నల్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఇంటర్నల్లో 12 వచ్చినాయి అండ్ ఎక్స్టర్నల్లో 16 వచ్చినాయి అండ్ తనకి ఒకటే బ్యాక్లాగ్ ఉంది. సో టోటల్ ఎంత అయితే మనకి, సో ఇందులో ఎక్స్టర్నల్లో 10 యాడ్ చేస్తారు, ఇంటర్నల్లో 2 యాడ్ చేస్తారు. సో టోటల్ కలిపి 28, 40 మార్క్స్ అనేది పాసింగ్ మార్క్స్. సో 12 మార్క్స్ యాడ్ చేస్తే తనకి క్లియర్ అయిపోతుంది సబ్జెక్ట్. సో ఇలా చూస్తారు అన్నట్టు. అండ్ కొందరు మరీ తక్కువ ఉంటాయి, 8, 7, 6, 5 అలా కూడా ఉంటాయి. బట్ ఈ కేసెస్లో ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉండాలి, ఒక్కటే సబ్జెక్ట్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది గ్రేస్ మార్క్స్ అప్లికేషన్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 9 మార్క్సే ఉన్నాయి, 9 మార్క్స్ ఉండి అండ్ ఎక్స్టర్నల్లో 18 ఉన్నాయి. సో ఇవి పాసిబుల్ ఇంకో సబ్జెక్ట్కి పెట్టుకోవడానికి అయితే పాసిబుల్ కాదు కదా. సో ఇలాగ ఉంటాయి అన్నట్టు గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ అనేది. అండ్ ఈ ఇంటర్నల్స్కి మోస్ట్లీ చాలా కాంప్లికేటెడ్ కొంచెము ఈ ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్కి. బట్ ఇంటర్నల్స్ అబోవ్ 14 ఉన్న వాళ్ళకైతే నో టెన్షన్. సో మీకు 3-4 బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ ఆ గ్రేస్ మార్క్స్ అనేది కరెక్ట్గా సరిపోవాలి, ఉన్న బ్యాక్లాగ్స్ అన్నిటికీ సరిపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ద థింగ్ ఈజ్ దట్ ఏ సబ్జెక్ట్కైనా మీరు ఈ గ్రేస్ మార్క్స్ అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ M1, M2, M3, M4 అండ్ COSM అండ్ DMs. కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ గ్రాఫిక్స్ అండ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా మీరైతే ఈ గ్రేస్ మార్క్స్ అనేది అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హయ్యెస్ట్ మార్క్స్కి మాత్రమే మీరు ఈ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ సో మీరు రెగ్యులర్లో రాయండి, రెగ్యులర్లో కానీ సప్లీలో కానీ అండ్ ఎన్నిసార్లు రాసినా కానీ అందులో నుంచి హయ్యెస్ట్ మార్క్స్కే మీరైతే గ్రేస్ మార్క్స్కి పెట్టుకోవచ్చు. సో మీకు ఇంకా గ్రేస్ మార్క్స్కి ఏమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో గ్రేస్ మార్క్స్కి మెమో పెట్టాలి. అండ్ మీరు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన మెమోని మాత్రమే పెట్టాలి, ఎస్పెషల్లీ గ్రేస్ మార్క్స్కి. అండ్ మేము ఎలా ఎలిజిబుల్ అయినాము అని తెలిస్తే మాత్రం కొందరికి బ్యాక్లాగ్స్ ఉంటాయి, 5, 6, 7, 8 ఉంటాయి. సో వాళ్ళు చూసుకోండి, మీ ఒక 4 to 5 క్లియర్ చేసుకొని ఒక 3 to 4కి అయితే మీరైతే పెట్టుకోవచ్చు గ్రేస్ మార్క్స్. సో మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అలౌ చేస్తారు. సో అసలు యాక్చువల్గా గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్లో ఇన్ని సబ్జెక్ట్స్ అని ఏమి ఉండదు, బట్ మోస్ట్ కేసెస్లో 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అలౌ చేస్తారు. సో ఆ 30 గ్రేస్ మార్క్స్ అనేది డివైడ్ కావాలి. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్ కలిపి డివైడ్ అవుతే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 20 వచ్చినాయి అనుకోండి, ఇంటర్నల్లో 14 వచ్చినాయి. సో తనకి ఇంకా 6 మార్క్స్కి కావాలి కదా ఇంకో సబ్జెక్ట్కి, అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీ గ్రేస్ మార్క్స్ అనేది చూసుకోవాలి. సో మీరే చూసుకోండి. అండ్ ద థింగ్ అండ్ ఈ 1-2 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము ఎక్స్టర్నల్స్లో మాకు బాగానే వచ్చాయి, బట్ ఇన్ కేస్ మేము ఏది పెట్టాలంటే మీరు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న గ్రేస్ మార్క్స్ లిస్ట్నే పెట్టాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇలా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాలి కదా. సో ఆ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాకనే మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే వస్తుంది.
సో ఒక వెయిట్ చేయండి ఇంకొక కొన్ని రోజులు. సో ఇట్ విల్ బీ ఫైన్. అండ్ అవి మ్యాక్సిమం అయితే రిలీజ్ అవుతాయి, నో ప్రాబ్లం. అండ్ గ్రేస్ మార్క్స్ వచ్చేసి తాత్కాల్లో అప్లై చేయరాదు. సో ఓన్లీ మీరు కాలేజ్కి వెళ్ళే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఎన్ని డేస్ పడుతుంది మాకు గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ కూడా అడుగుతున్నారు. సో ఏంటంటే అది డిపెండింగ్ అపాన్ ద సర్టిఫికేట్ లైక్ సిచ్యువేషన్స్. కొన్ని సిచ్యువేషన్లో మీకు 30 డేస్లో రావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో 45 డేస్లో రావచ్చు, కొన్ని సిచ్యువేషన్లో 90 డేస్ పట్టచ్చు. సో అరౌండ్ 30 నుంచి 90 వర్కింగ్ డేస్ మధ్యలో మీకు ఎప్పుడైనా ఈ పీసీసీఎం అనేది రావచ్చు. సో అవి ఏంటంటే ఒకేసారి అప్లికేషన్స్ అనేది లైక్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్ ఒకేసారి రావడంతో వాళ్ళు ఈ ఒక్కొక్కటి చూసుకొని అప్లై చేస్తారు కాబట్టి అందుకు లేట్ అవుతుంది అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్ ఈ లేట్ అవ్వడానికి. అండ్ మోస్ట్ కేసెస్లో మనకి ఎలా తెలుస్తుంది గ్రేస్ మార్క్స్ అప్లై అయ్యిందా లేదా అంటే, సో మీరు స్టూడెంట్ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి ఒరిజినల్ అప్లికేషన్స్లో, సో మోస్ట్ కేసెస్లో ఎలా తెలుస్తుంది మనకి గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా అంటే, సో స్టూడెంట్ ఆన్లైన్ పోర్టల్లో లాగిన్ అయ్యి, సో అక్కడ మనకి 3 ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్స్, ఆన్లైన్ సర్వీసెస్ అండ్ ఒరిజినల్ డిగ్రీ అని. సో ఒరిజినల్ డిగ్రీ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు పీసీ నెంబర్ చూపిస్తుంది. ఇన్ కేస్ పీసీ నెంబర్ చూపిస్తుందంటే మీ కాలేజ్కి ప్రింట్ అయినట్టే లెక్క. అండ్ 15 to 25 డే అది కనిపించిన 15 to 20 డేస్లో మనకి ప్రింట్ అనేది లైక్ కాలేజ్కి అయితే సెండ్ చేస్తారు. సో ఇది అప్డేట్ గైస్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ కానీ అన్ని అప్లికేషన్స్ అనేటివి. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి అండ్ ఐ విల్ రిప్లై. అండ్ మోస్ట్ కేసెస్లో ఇక్కడ నుంచి లైవ్ అయితే ఛాన్స్ లేదు. సో ఈ ఏమైనా అప్డేట్స్ కానీ డౌట్స్ ఉంటే కింద నేను లైక్ మీరు కామెంట్ చేయండి, ఆ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డౌట్.